ఇప్పుడు తండ్రి లేని పక్షంలో తల్లి పేరు రాయొచ్చా? తండ్రి లేకపోయినా కూడా చచ్చిపోయిన తండ్రి పేరు కూడా రాయొచ్చు. తండ్రి చచ్చిపోయినా కూడా చచ్చిపోయిన తండ్రి పేరు కూడా రాయొచ్చు. ఫలానా వాళ్ళ అబ్బాయి తెలుసుకోవడం కానీ ఆ మనిషి తండ్రి బతుకుండా చచ్చిపోయినా అనేది మనకు అనవసరం. ఇప్పుడు ఆడవాళ్ళైనా సరే ఇవే పద్ధతులు. ఆడవాళ్ళకి ఎక్కువ నోట్లు వినిపిస్తా ఉంటాయి కదా, ఆడవాళ్ళు కూడా తీసుకోవచ్చా? ఆడవాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళు మాత్రం తండ్రి పేరు రాయకుండా భర్త పేరు రాస్తారు. ఎందుకు మరి ఇక్కడ అగ్రిమెంట్ లోనే కాదు, వీలునామాలోనే కాదు, ఎక్కడైనా సరే ఆడ మనిషి పేరు రాసినప్పుడు ఫలాని వాళ్ళ భర్త పేరు రాస్తారు. అంటే రామయ్య గారి భార్య సీతమ్మ రాయించి ఇచ్చిన ప్రాసన్ నోటు అని రాస్తారనమాట. అట్లా భార్య అని వస్తుంది. కూతురు రామయ్య గారి కూతురు సీతమ్మ రాసిన ఇచ్చిన ప్రాసన్ నోటు నుంచి రాసే అలవాటు మనకు లేదు. ఒకవేళ రాసినా కూడా అనుమానం ఏమీ ఉండదు, సందేహం కూడా ఏమీ ఉండదు, కోర్టులో కూడా చెల్లిద్దని నా ఉద్దేశం. కానీ ఎందుకో మరి ఇదొక అలవాటు, రామయ్య గారి భార్య అని చెప్పి రాయటం అలవాటు అవుతుంది, రామయ్య గారి కూతురు అని రాయటం మాత్రం అలవాట్లేదు. ఈ మధ్య ఒక కంట వచ్చి పడింది. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీళ్ళంతా కూడా విదేశాలకు పోతూ ఉంటారు. పోయినప్పుడు స్కూల్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు మాత్రమే కావాలంటారు వాళ్ళు. ఇక్కడ స్కూల్లో ఏంటి తండ్రి పేరు ఉంటుంది, ఫలాని వారి కుమార్తె అని చెప్పి ఉంటుంది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పేరు వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పేరు చెప్పి ఇదేంటి నీ పేరు ఇక్కడ ఎట్టుంది, మరి ఇక్కడ స్కూల్ సర్టిఫికేట్ ఎట్టుంది అని చెప్పి విదేశస్తులు అడుగుతారు. మన ఇండియా వాళ్ళు మాత్రం అడగరు, విదేశస్తులు అడుగుతారు. కాబట్టి చాలా మంది ఈ మధ్య ఇంటి పేరు మార్చుకోవట్లేదు, తర్వాత కూతురు అని రాయిస్తున్నారు కానీ భర్తని రాయించలేదు అనమాట. ఇప్పుడు ఆడమనిషి పెళ్లి అయిన తర్వాత ఆ ఆడమనిషి తన ఇంటి పేరుని మార్చుకొని భర్త ఇంటి పేరుని వాడుకుంటుంది తన పేరుకి. కానీ ఇవాళ విదేశాలకు పోయే వాళ్ళంతా కూడా ఇంటి పేరుని మార్చుకోకుండానే ఉంటున్నారు. ఎందుకంటే సర్టిఫికెట్ లో ఒక ఇంటి పేరు ఉంటుంది, తర్వాత పెళ్ళైతే ఇంకొక ఇంటి పేరు వస్తుంది, సర్టిఫికెట్ కి దానికి కుదరట్లేదని చెప్పి వాళ్ళు అట్లా ఇంటి పేరు మార్చుకోవడానికి విదేశస్తులు అంగీకరించలేదు. అట్లా ఉంది పరిస్థితి. కానీ ఇక్కడ ఇండియాలో మాత్రం ఫలాని వారి భార్య అని చెప్పి అంటే చెల్లుతుంది. తప్పనిసరిగా మన భారతదేశంలో అయితే మార్చుకోవాలి ఇంటి పేరు. అయితే భారతదేశంలో ఇంటి పేరు మార్చుకోవచ్చు, మార్చుకున్నా కూడా అది కోర్టు అంగీకరిస్తుంది, అందరూ అంగీకరిస్తారు, విదేశస్తులు మాత్రం అంగీకరించరు. కోర్టు అదేంటి అప్పు తీసుకున్నప్పుడు ఈ ఇంటి పేరు ఉంది కదా, తర్వాత ఈ ఇంటి పేరు ఎందుకు వచ్చిందని కోర్టు అడగదు. ఎందుకంటే ఈ మధ్య పెళ్ళయింది కాబట్టి ఇంటి పేరు మారింది అని చెప్పి కోర్టు అంగీకరిస్తుంది. కానీ విదేశస్తులు మాత్రం అంగీకరించలేదు. అంటే అక్కడ ఆ చట్టాలు లేవు, అందుకని అంగీకరించలేదు. మరి మన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, మన భారతదేశ చట్టాలు ఇలా ఉన్నాయి, సో ఇలా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకు మరి ఒప్పుకోవట్లేదు? ప్రామిసరీ నోటు సివిల్ దావానా లేక క్రిమినల్ కేసు అవుతుంది? ప్రామిసరీ నోటు సివిల్ దావాయే, కానీ ఆ అప్పు తీసుకున్న అతను నేను తీసుకోలేదు అని అంటే అది క్రిమినల్ అయిపోతుంది. అదే కనుక అప్పు తీసుకున్నవాడు ఏమంటే చేత కాలేదు, కొద్దిగా టైం కావాలి నాకు అంటే, కానీ నేను టైం ఇవ్వలేని చెప్పి దావాలు పోతే, నేను నాకు చేతగా కట్టలేకపోయాను అని అంటే అది సివిల్ దావా అవుతుందే తప్పితే అది క్రిమినల్ దావా మాత్రం కాదు. అతను జైలుకు పోయే అవకాశం అతనికి లేదనమాట. కట్టలేనంటే సివిల్ దావా నడుస్తుంది. సివిల్ దావా నడిచిన తర్వాత ఆ సివిల్ దావాలు గెలిచిన తర్వాత అప్పుడు కూడా ఏదైనా ఆస్తి జప్తు చేస్తారు, ఏదైనా ఉంటే జప్తు చేస్తారు తప్పితే అతను జైలుకు పంపిస్తారు. కానీ ఒక్కొక్కప్పుడు జైలుకి కూడా పంపిస్తారు, కట్టకపోతే, ఆస్తి ఉన్నా కూడా కట్టకపోతే జైలుకి కూడా పంపిస్తారు. ఆ జైలుకి పంపించినప్పుడు ఆ జైలు ఖర్చులన్నీ కూడా ఈ అప్పు ఇచ్చినవాడు భరించాలి. అది ఆ జైలు ఖర్చులన్నీ కూడా. అందుకని సాధారణంగా ఇచ్చినవాడు ఏమంటారంటే జైలుకి పంపించడం అక్కర్లేదండి, అతని ఆస్తిని దప్చేసి వేల వేసి నాకు ఇప్పించానంటే అప్పుడు జైలుకి పంపించరు. కానీ కొంతమంది కాదండి ఇతను జైలుకి పంపించాలి అని చెప్పంటే మాత్రం జైలుకి పంపించాలి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి అతను డబ్బు కట్టుకోవాలి. చాలా మంది జైలుకి పంపించాలని ఎందుకు కోరుకుంటారంటే, జైలుకి పోవటం నామోషి అని చెప్పి ఎట్లయినా సరే తప్పదని చెప్పి ఇక పొలాన్ని అమ్మి తనే అమ్మి డబ్బులు కడతాడు. అదే కోర్టు ద్వారా ఆ పొలాన్ని అమ్మించాలంటే జప్తని అదని ఇదని ఎన్నో టైం పడుతుంది. ఇంత లేకుండా జైలు పోతాడు అనే భయంతో అతను తనంతా తనే అమ్మి తీరుస్తాడనమాట. అందుకని జైలుకి పంపించే మార్గం ఒకటి, అది క్రిమినల్ అని కాదు, అతను కట్టలేకపోయింది కాబట్టి ఇతను గెలిచింది కాబట్టి జైలుకి పంపించవచ్చు. క్రిమినల్ కి ఇంకేమన్నా కేసులు ఇంకేమన్నా కండిషన్స్ ఉన్నాయంటారా? ఉన్నాయి. ఇప్పుడు నేను అప్పు తీసుకోలేదు అనేది ఒక కండిషను, తర్వాత అసలు ఈ నోటు నేను రాయలేదు అని అన్నప్పుడు కూడా అది క్రిమినల్ దావా అవుతుంది. క్రిమినల్ దావా అవటం అంటే ఏంటంటే ఇక కోర్టులో పోయిన దగ్గర మొదటి నుంచి కూడా అది క్రిమినల్ లైన్ లో నడుస్తుంది, సివిల్ లైన్ లో నడవదు అనమాట. అందుకని
ఈ నాకు చేత కాదు అనే ఒక కారణం తప్ప మిగతా ఏ కారణం చెప్పినా సరే అది క్రిమినల్ అవుతుంది అనమాట. నాకు చేత కాదు అన్నప్పుడు మాత్రం అది క్రిమినల్ కింద లెక్క కాదు. ఇది దావా గెలిచిన దాకా, దావా గెలిచిన తర్వాత మాత్రం అతను జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. అది మాత్రం ఈ మామూలుగా క్రిమినల్ దావాలోనేమో అతను జైలుకి పోతే డబ్బులు ఇచ్చిన వాడి మీద అతను ఖర్చు పడదు. కానీ గెలిచిన తర్వాత అతన్ని జైలు పంపించాలని అప్పిచ్చిన కోరుకుంటే ఎన్నాళ్ళైతే జైల్లో ఉన్నాడో అన్నాళ్ళ ఖర్చు కూడా ఈ అప్పిచ్చిన వాడు భరించుకోవాలన్నమాట.